నీ నడిచే దారిల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి ప్రయాణంలో నా చెంతగా నిలిచావే. నీ నడిచే దారిల్లో నా తోడై ఉన్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భారసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్నిలా సాగమని దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొలివంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నానని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షనగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. మహింపరిచినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంగంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఈ రాత్రి నీ మాటలు విని ఆత్మీయతలో మరింత అభివృద్ధి పొందుకోవడానికి అయా ఇదిగోనైనా విశ్వాసం భక్తి జీవితాల్లో అయా మరింత పటిష్టంగా తమ జీవితాలను కొనసాగించడానికి కృప చూపించమని, అద్భుతమైనటువంటి నీ మాటలను, మహత్తు కలిగినటువంటి నీ మాటలను, మనుషుల యొక్క మనసును మార్చే అయా ఇదిగో శక్తివంతమైనటువంటి నీ మాటలను మీ దైవజనుల ద్వారా మాకు వినిపించండి. వింటున్న ప్రతి వారికి వినగలిగిన చెవులను, గ్రహించగల హృదయాన్ని, అనుసరించే మనసును దయచేయమని, మీ కృప మీ కనికరాలు మాపై ఉంచి నడిపించమని మీ దైవజనులకు నీ పరిశుద్ధ ఉంది. దయచేసి సమయం కూడా వస్తుంది కనుక కావస్తుంది. త్వరగా కొన్ని సంగతులు, ఇంకా చాలా వీడియోస్ సాంగ్స్ చూపించాలి. చాలా కార్యక్రమాలు ఉన్నాయి కానీ వాతావరణ పరిస్థితి బాగాలేదు. ఆల్రెడీ మేము ఇక్కడ ప్రారంభించినప్పుడే స్టార్ట్ అయింది. కానీ ఎలాగైతే దేవుని కృపను బట్టి మనకు మరలా దేవుడు అవకాశం ఇచ్చారు. దానికి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుని త్వరగా ఈ యొక్క ఈరోజు మొదటి సభ మరి కలూరు పెంతుకోస్తు చర్చి వారు నిర్వహించు రక్షణ సువార్త సభ మరి వెంకటకృష్ణాపురం ప్రేమతో ఆహ్వానించేవారు మరి పి రాజరత్నం గారు, అదేవిధంగా సంఘ విశ్వాసులు, నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు మరి రాజరత్నం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మరి అదేవిధంగా బాబు రాజేష్ బాబు కూడా ప్రత్యేకమైన వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు. మరి జంగారెడ్డి నుండి వచ్చినటువంటి బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి వారు వర్షాన్ని తడుచుకుంటూ కష్టమైన వాతావరణం అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి మీ మధ్యకు మరి సంఘాన్ని, సేవకులను మిమ్మల్ని ప్రేమించి మరి మీ మధ్యకు రావడానికి దేవుడు మాకు చూపిన కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగును గాక. ఇక ఆలస్యం చేయకుండా మన వర్తమానంలోనికి వెళ్ళి త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు అవకాశం ఇచ్చారు కనుక మొదటి రోజు. రైట్, ఇక నేరుగా దయచేసి మరి మన విశ్వాసులు ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ జంగారెడ్డిగూడెం మరలగూడెం తెచ్చినటువంటి సంఘ బిడ్డలు ఎవరైనా ఉంటే భోజనం చేసి వచ్చేయండి. మీ కొరకు మరి దైవజనులు మరి భోజనాలు ఏర్పాటు చేశారు కనుక దయచేసి భోజనం చేసి రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ, ఇక ఈ సమయంలో ఇక వీడియో సాంగ్స్ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రాత్రి మీకు ఉన్నతమైన సందేశాన్ని నేను తెర మీద చూపిస్తూ చెప్పాలి, కొన్ని దృశ్యాలు మీకు చూపిస్తూ చెప్పాలి. మరి యొక్క రక్షణ సువార్త సభను బట్టి మరి ప్రభువుకి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇక సమయాన్ని బట్టి మరి ఆల్రెడీ నేరుగా దైవజనులు ప్రార్థన చేశారు కనుక ఇక నేరుగా నేను వర్తమానంలోనికి వెళతాను. మీరందరూ కూడా కొద్ది నిమిషాలు ఇక్కడే ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. అందరు ఇక్కడే ఉన్నారా? వెంకట కృష్ణాపురం, ఇదే మొదటిసారి మేము ఈ ఊరు రావడం. ఈ ఊరు ఎక్కడ కూడా మాకు తెలియదు. ఏదేమైనప్పటికీ వెతుక్కుంటూ ఈ ఊరు రావడం జరిగింది.
దైవజనులు మరి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి పర్లేదు, ఎవరికి టెన్షన్ పడద్దు. ఒకవేళ వర్షం వస్తే మనకు మందిరం ఉంది, చక్కటి మందిరం. అలాగే నేను ఎక్కువ టైం తీసుకొని త్వరగా ముగించుకుందాం. ఇక మన వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ దైవజనులు ప్రార్థన చేశారు కనుక కీర్తన గ్రంథము ఈ రాత్రి మన ఒక చక్కటి సందేశాన్ని మనం విని త్వరగా ముగింపులోనికి మనం వెళదాం. కీర్తన గ్రంథము 90వ కీర్తన. పదవ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఈ ఈ మనం ఎక్కువ మరణాల దగ్గర చనిపోయినటువంటి సందర్భాలుగా మనం చదువుతూ ఉంటాం. కానీ ఈ రాత్రి మనం ఎందుకు ఈ వచనాన్ని మనం చదువుకున్నాం ఈ మొదటి రోజు సభల్లో అని మనం ఆలోచన చేస్తే, ఈ రాత్రి మనం వినబోతున్నటువంటి అంశం ఏంటంటే, కాలాన్ని ఇచ్చిన దేవునికి సమయాన్ని ఇస్తున్నారా అనేటువంటి సందేశాన్ని రాత్రి మనం విందాం. కాలాన్ని ఇచ్చిన దేవునికి సమయాన్ని ఇస్తున్నారా? ఈరోజు మనిషికి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాల జీవితం అక్కడ రాయబడి ఉంది. 60, 70, 80 ఏళ్ళు లేదా 90, 100 ఏళ్ళు కావచ్చు. కానీ ఈ జీవిత కాలంలో జీవితం దేవుని వల్లరా సగం జీవితం నిద్రపోతుంది. దేవుడు వేళ 70 ఏళ్ళు ఇచ్చాడు అనుకోండి, 60 సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి, 60 సంవత్సరాలలో 30 సంవత్సరాలు నిద్రపోతున్నాం మనం. ఇక మిగిలింది 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలలో మనం ఏం కష్టపడుతున్నాం, ఏం పని చేసుకుంటున్నాం, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది దయచేసి రాత్రి మీరు ప్రశ్నించుకోవాలి. మీ ఆత్మను మీరు విమర్శించుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలం 60, 70, 80 ఏళ్ల జీవిత కాలంలో సగం జీవితం నిద్రలోనికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే రోజుకొచ్చి 24 గంటల్లో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. సంవత్సరానికి 365 రోజులు, 12 నెలలు, నెలకి 30 రోజులు, వారానికి 6 రోజులు, రోజుకి 24 గంటలు. ఇలా మనం టయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు మనకి ఇచ్చినటువంటిది కాలాలు ఇచ్చాడు. ఎందుకంటే కాలాలు కలుగు చేశాడు, సమయాలు కలుగు చేశాడు. కాలము సమయము ఒకటే అంటే ఒకటి కాదండి. కాలం వేరు, సమయం వేరు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము మీరు త్వరగా వెళ్ళగలిగితే నేను త్వరగా ముగించేస్తాను. ఏమండి? రైట్, చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగితే, కాలములు వేరు, సమయములు వేరు, రెండు ఒకటి కాదండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకున్నాడు. వాటిని తెలుసుకుంటా నీ పని కాదు. కాలాలు కలుగు చేశాడు దేవుడు, కాలాలు కలుగు చేశాడు. కాలాలలో సమయాన్ని సెట్ చేశాడు, సమయాన్ని సమకూర్చాడు దేవుడు మనకి. అదేనండి సంవత్సరాలు, నెలలు, వారాలు, రోజులు, పగలు, రాత్రి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాల జీవితంలో ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఈ కాలంలో జీవిస్తున్నటువంటి మనము ఎంత సమయాన్ని తీసుకున్నాం, దేవుని కొరకు ఎంత సమయాన్ని దేవునికి ఇచ్చామన్నది ప్రశ్న. ఈ రాత్రి దేవుడు మనకి కాలాలు కలుగజేశాడు. 3 కాలాలు. ఇదిగో వేసవి కాలము, శీతాకాలము, వర్షాకాలము. ఈ కాలములను కలుగు చేసినటువంటి దేవాతి దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము? ఈ రాత్రి మీరు ఆలోచన చేయాలి. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు కూడా మన పనుల్లో మనం నిమగ్నం అవుతూ ఉన్నాము. మన ఉద్యోగాలలో, మన వ్యాపారాలలో, మన యొక్క కూలి పనుల్లో ఏదో ఒక పని బిజినెస్. కానీ దేవునికి మనం ఇచ్చే టైం ఎంత ఒకసారి మీరు ఆలోచన చేయాలి. దేవునితో గడపగలిగేటువంటి సమయం ఎంత? దేవుడు కాలాలను కలుగజేసి ఇదిగో మనకి పగటిని రాత్రిని కలుగు చేశాడు. సూర్యచంద్ర నక్షత్రాలను, వెలుగులను, చీకటిని, ఋతువులను, సమస్తాన్ని కలుగజేసి చల్లదనాన్ని, వెచ్చదనాన్ని కలుగు చేసినటువంటి దేవాతి దేవునితో మనం గడుపుతున్న టైం ఎంత చెప్పండి? ఆదివారం ఒక రోజు, అది 1 గంట. వస్తాము, ప్రార్థన చేస్తాం, ఆశీర్వాదం తీసుకుంటాం, వెళ్ళిపోతాం.
ఏమండి అంతవరకే ఈరోజు మనం ఎదుగుతున్నామా? ఇంక అంతకు మించి ఎదిగిన పరిస్థితిలో ఉంటుంది ఈరోజు క్రైస్తవ సమాజం అని చెప్పక తప్పదు. ఇదిగో సంవత్సరానికి ఒకసారి సభలు, 2 రోజులు 3 రోజులు. ఇక ఈ సభలలో కూడా మనం సమయానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం అనేది మీరు ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కాలములను సమయములను తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. దేవుడు మనకి ఇచ్చినది కాలాలు సమయాలు సమస్తాన్ని ఇచ్చాడు. కానీ కాలాలు ఇచ్చినటువంటి దేవుడు, సంవత్సరాలను ఇచ్చిన దేవుడు, యుగాలను ఇచ్చినటువంటి దేవునికి మనకున్నటువంటి జీవితకాలం 60, 70, 80 ఏళ్ళ జీవితకాలంలో మనం ఎంత టైం ఇచ్చామనేది మీరు ఆలోచన చేయాలి. ఆదివారం ఒక రోజు, బుధవారం స్త్రీల కొడుకు ఒక రోజు, శుక్రవారం ఉపవాస ఫాస్టింగ్ ప్రేయర్ ఒక రోజు, అది 1 గంట 2 గంటలు. ఇక మిగిలిన కాలం అంతా కూడా ఏం చేశామనేది మనం పరిశీలన చేయాలి. దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఇదిగో అప్పటికే 90 ఏళ్ల జీవితకాలం, పిల్లలు లేరు. పిలిచినటువంటి దేవుడు అబ్రహాముకి ముసలితనంలో ఇస్సాకునిచ్చాడు. ఇదిగో దేవుడు మోషేని పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు మోషేను అంటే 80 ఏట దేవుడు మోషేని పిలిచాడు. ఆయన చేసినటువంటి జీవితకాలం 40 ఏళ్ళు సేవ చేశాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడు. అప్పటికే 80 ఏళ్ళు తన జీవితంలో ముగిసిపోయినాయి. 40 ఏళ్ళు రాజరికంలో ఉన్నాడు, అంతఃపురంలో బ్రతికాడు. ఇదిగో 40 ఏళ్ళు వివాహం చేసుకుని పిల్ల పాపలతో గొర్రెలు కాచుకుని 80 ఏళ్ళు గడిపేసినటువంటి మోషేను దేవుడు పిలిచాడు. 80వ ఏట నువ్వు నా సేవ చేయాలి. 80వ ఏట వచ్చినటువంటి మోషే 40 ఏళ్ళు మాత్రమే సేవ చేసి 120వ సంవత్సరంలో ఆయన నిద్రించాడు. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి కాలం చాలా చిన్నది, చాలా తక్కువ అండి. సమయం చాలా తక్కువ, కాలాలు తక్కువ. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయంలో మనం దేవునికి ఇచ్చేటువంటి సమయం ఎంత అనేది దయచేసి మీరు మిమ్మల్ని పరిశీలన చేసుకోవాలి. ఒకసారి ఆలోచన చేద్దాం ఈ రాత్రి. ఇప్పుడు చూడండి, వర్షం మేము రాగానే వచ్చాము, వర్షం స్టార్ట్ అయింది. అన్నీ అప్పటికే సెట్టింగ్ చేద్దాం అనుకున్నాం, వర్షం పడిపోయింది. ఎలాగ ప్రార్థన చేసాం, దేవ అవకాశం ఇవ్వండి. మరలా ఈ టైం దాటిపోతే మేము చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాం, మరలా ఈ అవకాశం మాకు లేకపోతే మరలా ఎప్పుడు వస్తుందో తెలియదు, దయచేసి ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు. ఈ సమయాన్ని పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి చెప్పండి? అందుకే అంటున్నాడు మార్కు సువార్తలో, ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్న వాడికి లాభం ఏంటి అని అడుగుతున్నాడు. లాభం ఏముందండి? అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాం, చక్కగా బ్రతుకుతున్నాం, కుటుంబాలతో జీవిస్తున్నాం. కానీ ఏం లేదు తెలుసండి, దేవునితో సంబంధం లేదు, దేవునితో బంధం లేదు, దేవునితో గడపేటటువంటి సమయం లేదు, దేవునితో నడవగలిగేటువంటి స్థితి లేదు ఈరోజు. ఇక మన వాక్యంలోనికి వెళ్ళి ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. ఇక మీకు రిఫరెన్స్లు చెప్పాలంటే చాలా టైం ఉందండి, చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మనం చెప్పడానికి అవకాశం లేదు. కనుక ఇక మనం ముందుకు వెళ్ళి కాస్త కొన్ని ఆలోచన చేయగలిగితే చూద్దాం. నిర్గమకాండంలో మనకు ఆల్రెడీ మోషే కొరకు మనం చెప్పేశాం. ఇక అబ్రహాం గారి కొరకు మనం మాట్లాడుకున్నాం. ఇక ఆ మోషేకి ఇచ్చినటువంటి జీవితకాలం 120 ఏళ్ళు. ఇలా భక్తుల జీవితాన్ని మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క కొన్ని సంవత్సరాలు వారు గడిపారు, వారికి లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసండి? దేవుడు మనకి ఎంత ఆయుష్ ఇచ్చాడో మనకు తెలియదు. మనం ఈ భూమి మీద ఎంత కాలం ఉంటామో మనకు తెలియదు. కానీ మనుషులు ఈ లోకంలో సుఖాన్ని నేర్చుకున్నారు, సుఖానికి అలవాటు పడ్డారు, స్వేచ్ఛకు అలవాటు పడ్డారు, వారి జీవితాలు పతనం చేసుకుంటున్నారు. ఒక వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఏమంటే ఎలాంటి కల్తీ ప్రపంచంగా మారిపోయిందో ఈ వీడియో మీరు చూడండి. ఈరోజు మనుషులు ధనానికి అలవాటు పడ్డారు, నెక్స్ట్ ఈ లోకంలో కల్తీ కోసం అలవాటు పడ్డారు. చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతుంది, ఏం కల్తీ చేశారు? తోడు బియ్యాన్ని, చివరకు ప్రోటీన్ ఇచ్చే గుడ్లను సైతం కంత్రిగాళ్లు నకిలీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బియ్యంతో పాటు ప్లాస్టిక్ గుడ్లు కూడా కలకలం రేపుతున్నాయి. తాజాగా తిరుపతి మధురా నగర్లో ప్లాస్టిక్ గుడ్లు షాక్ కి గురి చేశాయి. మధురా నగర్ కు చెందిన సుప్రజ అనే యువతి రోజులాగే కోడిగుడ్లను ఉడికించేందుకు స్టవ్ వెలిగించింది.
ఎంతకీ గుడ్డు ఉడకకపోగా తేడాగా కనిపించింది. దీంతో అది ముమ్మాటికి ప్లాస్టిక్ గుడ్డేనంటూ ఆమె TV9 కు సమాచారం ఇచ్చింది. మార్కెట్లో అమ్ముతున్న గుడ్లు ఏవి అసలు ఏవి ప్లాస్టిక్ ఓ తెలియక కంగారు పడిపోతున్నారు జనం. తిరుపతిలో ప్లాస్టిక్ గుడ్ల వ్యవహారం ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతూనే ఉన్నారు. కోడిగుడ్డులో ప్లాస్టిక్, కోడిగుడ్లు. ఒకసారి మనం ఆలోచించేద్దాం దేవుని వల్లరా. ఇక్కడ మనం చూడగలిగితే ఈరోజు గుడ్లండి, గుడ్డు కల్తీ లేదు కదండి, కల్తీ లేనిది. కానీ గుడ్లు కూడా ప్లాస్టిక్ వచ్చేసా. అవును, ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ గుడ్డులు, కారం కల్తీ, నూనె కల్తీ. ఈరోజు ప్రపంచమంతా కల్తీగా మారిపోగల కారణం ఏంటో చెప్పమంటారా? దేవుడంటే భయం లేక, భక్తి లేక, భీతి లేక, దేవునితో గడపలేక ఈరోజు సంపాదనలో పడి ఈరోజు సర్వ మానవాళ్ళని నాశనం చేయడానికి సిద్ధపడుతుందండి ఈ మానవ సమాజం. ఈరోజు లోకమంతా ఎటు చూడండి, ఏ ప్రపంచం, ఏ దేశం చూడండి, ఏ ప్రాంతం చూడండి, ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తులకు దారి తీస్తున్నారు మనుషులు చెప్పండి? ఎందుకు ఈరోజు ఇలాంటి కల్తీ ప్రపంచంగా ఎందుకు మార్చేశారు చెప్పండి? ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎందుకు వారి ప్రాణాలను కోల్పోతున్నారు చెప్పండి? ఈరోజు అనుకుంటా ఇరాన్ ప్రధానమంత్రి చనిపోయాడు హెలికాప్టర్లో. ఇరాక్ చనిపోయాడు, హెలికాప్టర్లో వెళ్తూ చనిపోయాడండి. మనం అనుకుంటున్నాం కాలం ఉంది, టైం ఉంది, ఇంకా 2 రోజులు ఉన్నాయి, ఇంకా సమయం ఉన్నదిలే, బలం ఉందిలే, శక్తి ఉందిలే అనుకుంటున్నాం. కానీ రేపు ఏమి సంభవించో నీకు తెలియదన్న దేవుని మాటని ఈరోజు పెడచెవిన పెట్టింది క్రైస్తవ సమాజం, ప్రపంచం అంతా కూడా. ఇంకా ముందు రాబోయే తరంలో ఏం జరగబోతుంది? ఈ మనుషులు దేని మీద ఆధారపడ్డారంటే టెక్నాలజీ మీద ఆధారపడ్డారు. ఈ కొంతకాలానికి ఆ టెక్నాలజీ కూడా ఉండదంటాడు. చూడండి ఏమైపోతుంది తర్వాత. ఇటు ప్రకృతి విపత్తులు, అటు కరోనా మహమ్మారి ముప్పేట దాడి చేస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మరొక షాకింగ్ న్యూస్ తెరపైకొచ్చింది. కమ్యూనికేషన్ సిస్టమ్ కు సౌర తుఫాన్ ముప్పు ఉందంటూ సైంటిస్టులు వార్నింగ్ ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. సౌర తుఫాన్ తో కమ్యూనికేషన్ సిస్టమే తారుమారవుతుందా? ఒక్కసారిగా కమ్యూనికేషన్ ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు సోలార్ స్టార్మ్ కి కమ్యూనికేషన్ సిస్టమ్ కి లింక్ ఏంటి? ఏ క్షణమైనా మీ బ్యాంక్ ఏటీఎంస్ నిలిచిపోతాయి, మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ స్తంభించిపోతాయి. మాట్లాడుతూ ఒక్కసారిగా మీ ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. ఇదే కాదు, ప్రపంచంలోని మొబైల్స్ అన్ని పనిచేయకుండా పోతాయి. ఫేస్బుక్ ఉండదు, వాట్సాప్ ఉండదు, నో ఆడియో, నో వీడియో కాల్స్, ఇంటర్నెట్ కట్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆన్లైన్ సేవలన్నీ బంద్ అయిపోతాయి. నాసా శాస్త్రవేత్తల వార్నింగ్ తో ప్రపంచ దేశాలు ఇప్పుడు అడలెత్తిపోతున్నాయి. మీరు వింటున్నది, చూస్తున్నది ఊహాజనితం కాదు. శాస్త్రవేత్తలు చెప్తున్న వాస్తవం ఇది. కళ్ళ ముందు కనిపించనున్న నిజమిది. అవును, ఇవాళ రేపో ఇదే పరిస్థితి రాబోతోంది. ఏ క్షణమైనా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ ఆధునిక ప్రపంచం మొత్తం స్తంభించబోతోంది. మీ జీవితం ఆగిపోవచ్చు. అంతరిక్షం నుంచి మరో ముప్పు భూమిని ముంచెత్తనుంది. ప్రస్తుతం మనం ఉపయోగించే అత్యాధునిక ఆన్లైన్ టెక్నాలజీ అంతా అంతరిక్షంలో భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల ద్వారానే అందుతోంది. శాటిలైట్స్ తో పాటు ఆన్లైన్ సేవలకు మూలం ఇంటర్నెట్. అయితే ఇప్పుడు ఆ ఉపగ్రహాలకు, అలాగే సముద్ర అంతర్భాగం గుండా వెళ్లే ఇంటర్నెట్ కేబుల్స్ కు కూడా పెనుముప్పు పొంచి ఉంది. సూర్యుడి నుంచి భూమిపైకి సౌర తుఫాన్ ముంచుకొస్తోంది. భూమికి పొంచి ఉన్న ఆ మహాముప్పేంటి? సూర్యుడి నుంచి వచ్చే ఆ సౌర తుఫాన్ ఏంటి? భూమిపై సౌర తుఫాన్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? కమ్యూనికేషన్ సిస్టమ్ ఎందుకు కొలాప్స్ అవుతుంది? శాటిలైట్స్ పనిచేయకుండా ఆగిపోతాయా? GPS సిస్టమ్ నిలిచిపోనుందా? ఆన్లైన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుందా? నాసా శాస్త్రవేత్తల హెచ్చరికలేంటి? అసలు భూమిపై ఏం జరగనుంది? ఈ భూమండలానికి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా
సూర్యుడే ఆధారం. సూర్యుడిలో జరిగే ప్రతి మార్పు ప్రాణి మనుగడపై ప్రభావం చూపిస్తుంది. సూర్యుడిపై సర్వసాధారణంగా సంభవించే ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మీరు చూసినటువంటి సందర్భాన్ని మీకు ఎందుకు చూపించాను అని అంటే, మనం ఈరోజు చల్లగా ప్రశాంతంగా కష్టపడుతున్నాం, ఆహారం తింటున్నాం, నిద్రపోతున్నాం, సుఖంగా బ్రతుకుతున్నాం అనుకుంటుంది ఈ మానవ జాతి. కానీ మన కాళ్ళ క్రింద, మన చుట్టూ, మన పైన ఎక్కడ చూసినా ఈ విశ్వంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రమాదాలలో లేదా మధ్యలో మనం ఉన్నామన్న సంగతి మీరు మర్చిపోయింది సమాజం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆలోచనల్లో ఈరోజు లేదండి. చివరికి క్రైస్తవ సమాజం కూడా ఎలా ఉందంటే, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. దేవునితో గడిపేటువంటి కాలం, దేవునితో గడిపేటువంటి సమయం, దేవుని కొరకు పరుగులెత్తేటువంటి పరిస్థితులు ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఉన్నాయా లేవనేది మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఎందుకు పాస్టర్ గారు 3 రోజులు సభలు, ఎందుకు 2 రోజుల సభలు, ఎందుకు వారం రోజుల సభలు, ఎందుకు ఈ యొక్క దైవ కార్యక్రమాలు, ఎందుకు ఈ మీటింగ్స్, ఎందుకు 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 చెప్పండి. భయంకరమైనటువంటి విపత్తు వలయంలో ఈరోజు మానవుడు జీవిస్తున్నాడు, మర్చిపోకండి. ఎప్పుడు ఎటు నుండి ఈ విశ్వంలో ఏ ఏ ఏ యొక్క యంత్రం లేదంటే ఏ యొక్క గ్రహం ఎప్పుడు ఏదైతే మన మీద దాడి చేస్తుందో, ఏది దాడి చేయడానికి సిద్ధంగా ఉందో మనకు తెలియదండి. ఇదిగో సౌర కుటుంబం ద్వారా, అంటే సూర్యుని ద్వారా వచ్చినటువంటి కిరణాలు ద్వారా, లేదంటే సూర్యునిలో నుంచి ఒక భయంకరమైన విపత్తు రాబోతుంది. దాని ద్వారా ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఆధారపడినటువంటి ఆన్లైన్ ఇంటర్నెట్ స్తంభించిపోతుందని చెప్తున్నాడు. ఈరోజు మనిషి ఇంటర్నెట్ చూసుకుని, ఈ యొక్క ఆన్లైన్ చూసుకుని, ఈ యొక్క దేవుని వల్ల ఇవన్నిటిని చూసుకుని, ఈ టెక్నాలజీని చూసుకుని దేవునికి దూరం అయిపోయాడండి. ఎలా దూరం అయిపోయాడు, ఎలా దూరం అయిపోతున్నారు. ఈరోజు మన ఇంటిలో టీవీ లేని ఇల్లు లేదండి. టీవీ లేని టీవీ, సెల్ ఫోన్ లేని ఇల్లు లేదు, ఇంటర్నెట్ లేనటువంటి ఇల్లు లేదు. ఆన్లైన్లో అన్ని ఆన్లైన్లో. ఈరోజు మనిషి ఆధారపడిపోయాడు ఇంటర్నెట్ మీద. ఇక దేవునికి దూరం అయ్యాడు, దేవుని సన్నిధికి దూరం అయ్యాడు, దేవునితో సహవాసం దూరం అయ్యాడు, ప్రేమానురాగాలకు దూరం అయ్యాడు, అనుబంధాలకు దూరం అయ్యాడు, తండ్రితో గడపగలిగే సమయాన్ని కోల్పోయాడు మానవుడు. చూసారా, కెక్కమంటుంది కింద. అప్పుడే ఏంటది, బాగుంది, బాగా సౌండ్ బాగుంది, రింగ్టోన్. అంటే మీటింగ్స్లో కూడా ఏం జరుగుతుంది, మా ఫోన్ ఎక్కడ ఉంది, లైవ్ జరుగుతుంది. అంటే కనీసం ఈ 3 రోజులు కనీసం దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా లేదండి. మీకంటే లేదు. అపవాది వేశాడు గాలముతో పాడు వల. ఇక మీకు టైం లేకుండా, టైం తెలియకుండా చేశాడండి. ఆలోచన చేయండి, ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి ఈరోజు క్రైస్తవ్యం దిగజారిపోయిందని చెప్పాలి. ఎందుకో తెలుసా, ఈ ఇంటర్నెట్తో కాలాన్ని, సమయాన్ని వృధా చేస్తున్నారు, గడుపుతున్నారు గంటలు 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 గంటలు. ఇక టీవీ దగ్గర కూర్చుంటే గంటలు, సెల్ ఫోన్ పట్టుకుంటే గంటలు, ఇక రాత్రి అనక పగలనక సమయం అనక. కొంతమంది అయితే ఇలా ఫోన్ చూస్తూ కాళ్ళ పడిపోతున్నారు. అంటే ఎదర కాలం ఉందో కూడా తెలియట్లేదు అనమాట. అంటే అంత భయంకరమైన పరిస్థితుల్లోనికి మనిషి జారిపోయాడా? అవును. ఎందుకు చెప్పండి, ఈ సభలు ఎందుకు, ఈ యొక్క దైవ సంబంధమైన కార్యక్రమాలు ఎందుకు తెలుసా? మిమ్మలను మేల్కొల్పడానికి, మిమ్మలను పురుకొల్పడానికి, మిమ్మలను బలపరచడానికి ఇదిగో సేవకులు పడుతున్నటువంటి కష్టాలు ఇవి, లేదా బాధ్యత. ఎందుకు చెప్పండి, మీకోసం ఇంతగా చేయవలసిన ఆలోచన ఎందుకు, సేవకులకు ఇంతగా కష్టపడవలసిన పరిస్థితి ఏమొచ్చింది? ఎందుకు తెలుసండి. మన సమయాన్ని మనం వృధా చేస్తున్నామండి, మన సమయాన్ని మనం వదిలిపెట్టామని, మన సమయాన్ని మనం దుర్వినియోగపరుచుకుంటున్నామని దేవుడు ఎప్పుడో చెప్పాడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, సమయమును పోనీయక. చూస్తారా, ఎందుకంటే నేను ఎక్కువ చెప్పాలో తెలియదు, తక్కువ చెప్పాలో తెలియదు. అటు చూస్తే పైన, ఇటు చూస్తే ఎక్కడ ఉన్నారు మీరు?
అటు చూస్తే పైన, ఇటు చూస్తే మీరు. మీ అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయాను నేను. తెల్ల చందనం కనపడుతుందట. ఇక చందనం కనపడితే పర్లేదు. ఒకవేళ ఎక్కువ చెప్పానంటే వర్షం పడుతుందేమో, తక్కువ చెప్పానంటే మీరు ఇబ్బంది పడతారేమో, ఇలాగనమాట. పర్వాలేదు, నేను ముగిస్తా త్వరగా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 5:15. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వకండి, వదులుకోకండి. దినములు చెడ్డవా? అవును, చెడ్డవి. ఏంటి చెడ్డవి? ఇంటర్నెట్లో కలిసిపోయింది ఈ మానవ బ్రతుకు. ఆన్లైన్లో కలిసిపోయింది ఈ మానవ బ్రతుకు. ఈరోజు చూడండి, అంతా ఆన్లైన్. ఏమండి, ఫోన్ బిల్లు కట్టాలంటే, అది కరెంటు బిల్లు కట్టాలంటే ఆన్లైన్లో, అన్నీ ఆన్లైన్లే. గ్యాస్ బండ, ఇంటికి ఏదైనా వస్తువు రావాలంటే కూడా ఆన్లైన్. ఇలా ప్రతి దానికి మానవుడు ఇంటర్నెట్ మీద ఆధారపడిపోయాడండి. ఇది కొంతకాలానికి ఉండదు అని చెబుతున్నారు. లేకపోతే బ్రతకడా మనిషి? లేకపోతేనే మంచిది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అప్పుడైనా కాస్త ప్రశాంతంగా, ఆనందంగా నలుగురు మాట్లాడుకుని దేవుని సన్నిధిలో కాస్త ఎక్కువ సమయం గడుపుతారేమో అని అనుకుంటున్నాను నేను. ఒకనాడండి సెల్ ఫోన్ లేనప్పుడు, ఈ టీవీలు లేనప్పుడు పెద్దలందరూ చక్కగా ఒక రచ్చబండ దగ్గర ఊర్లో, గ్రామాల్లో, పల్లెటూరులో కూర్చొని చక్కగా మాట్లాడుకునేవారు. స్త్రీలు మాట్లాడుకునేవారు. ఆ గ్రామంలో లేదా పల్లెలో, ఆ పట్టణంలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు 10 మంది వచ్చేవారు, అందరూ వచ్చేవారు, కలిసి చక్కగా ఆనందించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఉందంటారా? ఒకవేళ పెళ్లికి పిలిచామనుకోండి, వస్తున్నారు. వచ్చిన దగ్గర నుంచి ఏమైనా మాట్లాడుతున్నాయా? మీరందరూ చాలా సీరియస్గా వస్తున్నారు అన్నమాట. పెళ్ళికి పిలిచారు, వెళ్ళాం. పోనీ అక్కడ ఏమన్నా మర్యాదలు ఏమైనా ఉంటున్నాయా? మాట్లాడుకుంటున్నారా ఏమన్నానే? పోనీ ఏదైనా ఆ పని ఈ పని చేస్తున్నారా? అయ్యో పెళ్ళి, చక్కగా మనం కూడా ఏదో సహకరించాలి, పని చేయాలి అని ఆలోచన ఉంటుందా? నా దగ్గర ఫోన్ లేదు, ఇంకేదో పట్టుకుని ఇంక ఇలాగ పిసుక్కోవడమే. ఏమండి, వచ్చిన వాడి నుంచి ఈ ఇటు, ఆవిడ అటు, ఈ ఇటు, పిల్లలేమో గోదావరి. ఎవరిది? ఇక ఫోన్ పట్టుకొని అటు ఇటు నలుమూలల నలుగురు వెళ్ళిపోతుంటే ఈ పెళ్లికి పిలిచిన వాళ్ళు వీళ్ళ బాధ ఎక్కువైపోయి అనవసరంగా పిలిచాను రా బాబు వెళ్ళినాయి. ఆనందం లేదండి, సంతోషం లేదు దేవుని వల్లరా. దేవునికి సమయం ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది. అలాగని ప్రసంగం ఎక్కువ చెప్పినా ప్రమాదమే, తక్కువ చెప్పినా ప్రమాదమే. ఎక్కువ చెబితే ఈయన మైకు పట్టుకుంటే వదలడనే గొడవ, తక్కువ చెప్పామంటే ఈయనకి ఏమి రాదేమని గొడవ. అబ్బా, ఎటు చూసినా పాస్టర్ గారికి దెబ్బ. ఈయనకి సమయ సందర్భాలు తెలియదు అంటారు. కనీసం విశ్వాసులన్నా చూసుకోవాలి కదా కింద. ఎవడు దేవునితో కనీసం 1 గంట, 2 గంటలు, 3 గంటలు గడపలేమా? ఇంటి దగ్గర ఎలా గడపలేం కదా. కనీసం ఎలాంటి సభలైనా పగలేమో మందిరంలో, రాత్రి మీదకు చక్కటి గ్రౌండ్ ఉంది. కనీసం ఈ 2-3 రోజులైనా కనీసం దేవునితో గడపగలిగేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా? సిద్ధపడతామే, ఆలస్యంగా వస్తాం, ఆలస్యంగా సిద్ధపడతాం. వెళదాంలే సినిమాకి అయితే టయానికి అవసరమైతే పావుగంట, అరగంట, అర్ధగంట ముందుంటాం. ఎందుకంటే ఒకవేళ అలాగే స్లోగా వెళ్ళామనుకోండి, లేట్కి వెళ్ళామనుకోండి, పక్కన కుదురుంచాం. అరే ఏం జరిగింది ముందు, ఏమైపోయింది సీను, నీ మొహం సీను కూడా ఎందుకు నువ్వు చూడరు అంటాడు. నువ్వు చూడు అంటే ఆ సీన్లు చూడడానికి ఈరోజు మనిషి పడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేసి కాసేపు మాటలు విని తండ్రి అయిన దేవుణ్ణి, కన్న తండ్రిని ఆరాధిద్దామనేటువంటి ఆలోచన ఈరోజు ఎంత మందిలో ఉందో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈరోజు ఎందుకు దేవుని వల్ల దేవునికి దూరం అయిపోతున్నారు? ఎందుకు దేవునితో గడపలేని పరిస్థితుల్లో ఉంటున్నారు? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయొద్దు. అజ్ఞానుల వలె ఉండొద్దు. మీరు అజ్ఞానులు మనం కాదు. అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె మీరు నడుచుకోండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వెంకట కృష్ణాపురం ప్రజలారా, విశ్వాసులారా, ఈరోజు మీ సేవకులు మమ్మల్ని ఆహ్వానించారు మిమ్మల్ని దేవుని వాక్యములో బలపరచాలని.
మిమ్మలను దేవుని వాక్యంలోనికి తీసుకుని వెళ్ళాలని, మిమ్మలను ప్రభువుకి దగ్గర చేయాలని, దేవునితో గడపాలన్నటువంటి ఒక ఆలోచనతో ఒక ఉన్నతమైన కార్యక్రమాలండి ఇవి. చూడండి, ఎటు చూసిన ప్రమాదం, ఎటు చూసిన ప్రమాదం. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి అండి, తెలియని పరిస్థితి. ఈరోజు మనం చూస్తున్నాంగా, కళ్ళతో టీవీలో చూస్తున్నాం, సెల్ ఫోన్లో చూస్తున్నాం, ఎన్నెన్నో వార్తలు, భయంకరమైన వార్తలు, వినకూడనటువంటి న్యూస్ వార్తలు. ఇదిగో ఫలానా వ్యక్తి అటు వెళ్ళాడు, ఏమైందంటే మళ్ళీ తిరిగి రాలేదు. అంటే బయటికి వెళ్తేనా ప్రమాదం అంటూ లేదండి. నా హోము గ్రంథంలో ఉంటుంది, ఇంటిలో ఉన్నా కూడా ప్రమాదమే అన్నాడు. చూడండి ఆ మాట చూపిస్తాను చూడండి. ఇంటిలో ఉన్నా కూడా ప్రమాదం ఉందా? ఉంది. చూడండి ఆ మాట ఎక్కడ. భార్యతో నుండుటకు ఇది సమయమా, పిల్లలతో గడుపుటకు ఇది సమయమా, నువ్వు ఆస్తిపాస్తులు సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా, నీ ఇష్టానుసారంగా తిరగడం ఇది సమయమా, ఇది సమయమా అని అడుగుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు ప్రవక్తైనటువంటి నాతాను. ఈరోజు హెచ్చరించేవాళ్ళు లేరు, హెచ్చరించినా వినేవారు లేరు. నువ్వు మాకేంటి చెప్పేది? దేవుని వారు ఆలోచన చేయండి. దేవుని మాటలు ఇవి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు విశ్వంలో బ్రతుకుతున్న మనం, ఈ భూమండలం మీద బ్రతుకుతున్నటువంటి మనకి ఏ ప్రమాదం లేదనుకుంటున్నారా? బయటికి వెళితేనే ప్రమాదం అనుకుంటున్నారా? ఇంటిలో కూడా ప్రమాదం ఉందండి. చూడండి అన్నమాట. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం దుర్వినియోగపరుచుకోకుండా సద్వినియోగపరుచుకుని కాలాలను, సమయాలను ఇదిగో తండ్రి స్వాధీనమందు ఉన్నవి కనుక మనం చాలా జాగ్రత్తగా ఉంటూ తండ్రితో గడిపే అనుభవాలు మనకు ఉండాలి. ప్రభువు కొరకు ప్రయాసపడే అనుభవాలు మనకు ఉండాలి. జంగారెడ్డిగూడ నుంచి మా సంఘ బిడ్డలందరూ కూడా వర్షం అండి. జంగారెడ్డిగూడ నుంచి ఇక్కడ వరకు వర్షమే. మొత్తం మీద వర్షం అని కూడా మానకుండా ఎందుకు ఇంత కష్టపడి రావాల్సి వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చారు? సమయం పోగొట్టుకోకూడదు. సమయాన్ని మీరు దుర్వినియోగపరచుకోకండి, పాడు చేసుకోకండి. ఇప్పుడు చూడండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. నీవు చాలా మంది జనములను నాశనము చేయించు, నీ మీద నీవే నేరస్థాపన చేయుచున్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఏమండి, ఇంకో మాట ఉంటుందండి. ఇంటిలో ఉంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉందంటే అది కూడా రాయబడి ఉందండి. ఇంటిలో ఉన్నా కూడా ప్రమాదం జరుగుతుందా? అవును. ఎక్కడుందా మాట చూద్దాం. అది ఈరోజు మీకు చూపించాలి నేను. చూడండి ఆ మాట ఎక్కడ ఉంటుందంటే, దూలముల గుండా పాములు తిరుగుతాయంట. ఇది ఇంకా భయంగా ఉంటుంది. అది అక్కడ చెయ్య వేయగా ఒకరిని కట్లపాము ఖర్చును అనడం. ఏమంటే ఈ సందర్భం రిఫరెన్స్ చూద్దాం. ఆమోసు గ్రంథంలో ఆమోసు గ్రంథం కాదు, చెప్పండి. 5వ అధ్యాయము 17వ వచనం. ద్రాక్షతో ఏదైనా 17. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకుని ఉన్న వారులారా. ఏమండి, ఇది కాదండి. ఆ మాట చాలా బాగుంటుంది. అది నేనైతే ఇది ఎక్కడమ్మది అదేనా? చదవండి. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా. రైట్, ఎక్కడది? 5వ అధ్యాయం ఆమోసు గ్రంథం 5.
19 రైట్ చదవండి. ఒకడు సింహమునొద్దు 19 ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకునగా ఎలుగు వంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా ఏమండి వెలుగై ఉండదు కదా, ఏ మాత్రమును లేకుండా అదనమాట. అంటే దేవుని దినపు రాకడ పరిస్థితి కూడా ఎలా ఉంటుందో చెప్పేసాడు. అంటే మనకి ఏమైనా ఇంట్లో ఏమైనా భద్రత ఉందా? మీకు ఆ మాట చెప్పడానికి మాట చూపించారు. మీకు బయటికి వెళితే ప్రమాదం అనుకుంటున్నాం, ఊరిలో ప్రమాదం లేదా, ఇంటిలో ప్రమాదం లేదా, ఎక్కడ చూసినా ప్రమాదం లేదా చెప్పండి. మనిషి నడుస్తూ నడుస్తూ పడిపోతున్నాడు. ఎందుకు పడిపోయాడు అంటే బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ డౌన్ అయిపోయింది. నడుస్తూ నడుస్తూ ఎందుకు ప్రాణం పోతుంది, ఎందుకు గుండె ఆగిపోతుంది అంటే మీరు సమయం ఇవ్వకపోతే దేవుడు ఊరుకోడట. ఎన్నిసార్లు గద్దించినడు లోబడి నల్లని వారికి హఠాత్తుగా 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 నాశనమా. ఈ మాటలు మనకు నచ్చవండి. ఎంతసేపు ఆశీర్వాదం, కుటుంబం పెరిగిపోవాలి, కుటుంబంలో అన్నీ రావాలి, అన్నీ దీవించబడాలి, నాకు బాగా డబ్బు నగలు ఇవే 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 మనిషికి అవసరం అండి. పరలోక సంబంధమైనటువంటి ఆలోచన లేకుండా ఈరోజు బ్రతుకుతున్నాడు మనిషి. లోకం అంతా ఎలా మారిపోయిందో ఆ మణిపూర్ సంఘటనలో ఒక పాట చూపిస్తారు చూడండి. మీరు లైట్లో అబ్జర్వ్. మణిపూరులో జరిగినటువంటి భయంకరమైన సంఘటన. దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది ఈ సంఘం. మమతానురాగాలు మచ్చుకైన లేక మానవ విలువలు మరచి మనసు రాయిగా మారి మంచి మసక బారింది, మనసు మలినమైంది. ఏ మనసును కదిలించిన మణిపూరు కథలెన్నో, నా దేశం గుండెల్లో మానని గాయాలెన్నో. దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది ఈ సంఘం. గద్దెనెక్కిన నాయకులారా, నరరూప రాక్షసులారా, గద్దెనెక్కిన నాయకులారా, నరరూప రాక్షసులారా. న్యాయాన్ని మరిస్తే లంచాలకు మరిగితే, మతమేడలు కట్టుకొని కులబాటలు పరుచుకొని అణగారిన మణిపూరున మాతృమూర్తి చెరచబడితే భరించని ఆ దేవుడు ఈ భరతం పట్టడా. ఆ ఉత్తర భారతాన ఉపద్రవం కలుగదా. దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది ఈ సంఘం. సమాజం చాలా చెడిపోయింది. ఏదో మేము ఎక్కువ మంది ఉన్నాం కనుక ఈ దేశంలో మేమే ఉండాలని ఒక మత వర్గం ఈరోజు ప్రజలను రెచ్చగొడుతుంది. ఒకే మతం ఉండాలన్న కాంక్షతో, ఒకే కులం ఉండాలన్న కాంక్షతో మిగిలిన వాళ్ళను చంపాలన్న ఒక దృఢమైన ఆలోచన మనుషుల మనసుల్లో పెట్టింది. దేవుని మరచిన జనం, విచ్చలవిడి జీవితం, సభ్యత మరచిన సంఘం సమాధితో సమానం. నియమం ఒక చెరసాలని, ధర్మం ఒక పంజరమని స్వేచ్ఛగా తిరగగోరి దేవునిపై తిరగబడితే భరించని ఆ దేవుడు ఈ భరతం పట్టడా. దుష్టులను దులిపేందుకు దుష్ట క్రిమి పుట్టదా. గతకాలపు కడగండ్లు, కరోనా కన్నీళ్ళు, నీ పాపానికి అవే అవే అంతులేని ఆనవాళ్ళు. దేవునితో యుద్ధమా, దేశానికి దిక్షేమమా. దిగజారింది ఈ
మార్చింది సంఘం. మోషేయ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేని వదలలేదుగా. నీకా వయసైన దేవుని పని నీకుందిగా. 60 ఏళ్లకే ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 60 ఏళ్లకే ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 70, 80, 90 ఆయాసమే. 100, 120 ఇంకా ఆయాసమే. ఆయాసం ఉన్నా చెయ్యాలి దేవుని పనినే. ఆరోగ్యం లేకున్నా చెయ్యాలి దేవుని పనినే. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే. మోషేయ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేని వదలలేదుగా. నీకా వయసైన దేవుని పని నీకుందిగా. ఏ పశువైనా వయసంతవుతున్నా, ఎంత బరువైనా వేసైనా నీవు పని చేయిస్తావు. పని చెయ్యను అని మొరాయించితే కొరడాతో కొట్టైనా, రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు. కొన్నానని దున్నాలని, ఏ కష్టం ఎంతున్నా మోయాలని, ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా గడ్డేసి గింజేసైనా పని చేయిస్తావు. నీ పని అయితే పశువే చేస్తుందిగా. దేవుని ప్రజలతో శ్రమపడి బ్రతకాలిగా. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే. మోషేయ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేనే వదలలేదుగా. నీకా వయసైన దేవుని పని నీకుందిగా.
బాల్యమైనా యవ్వనమైనా ఏ దశలోనైనా నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఇక్కడే చెయ్యాలి. చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు. నీ శక్తి లోపము లేకుండా నువ్విక్కడే చెయ్యాలి. మరణించితే విశ్రాంతేగా, భూమి మీదకెళ్ళాలంటే మరి ఉండదుగా. ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా లాజరుల యోగుల ఈ శ్రమ భరించాలి. 100 ఏళ్ల అబ్రహామును పిలిచాడుగా, ఆ వయసులో ఇస్సాకును కన్నారుగా. 70 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా సరే ప్రభు పరిచర్యలో ఉండాలి. నాకు వయసు అయిపోయిందండి, ఏమంటే రిటైర్మెంట్ లేనటువంటిది ఒక ఉద్యోగం ఉందండి, చెప్పగలరా? ముగించేయండి మాస్టర్ గారు అన్నాడు. చూస్తున్నారు మీరు, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి. అక్కడక్కడ చేతులు లేలే పోలేండి, కానీ మాటలు మాత్రం వినండి. నేను ఆల్రెడీ నా టైం అయిపోయింది. అయితే అయ్యగారు నాకు మరొక 10 నిమిషాలు ఇచ్చారు. ఇష్టమైన వాళ్ళు ఒకసారి చేద్దామంటే పర్వాలేదండి. నిజం చెప్పండి, నిజం మనస్ఫూర్తిగా చెప్తున్నారా? నాకు టైం అంటే టైమే, క్లోజ్ చేయాలి. అయ్యగారు అన్నారు, మరలా ఈ బొమ్మలు అయ్యి మాకు ఎప్పుడు చూపిస్తారో ఒక 10 నిమిషాలు చీకట్లో మాట్లాడుకున్నాము. ఒక 10 నిమిషాలు చెప్పండి అయ్యారు. వాతావరణం దేవుడు అవకాశం ఇచ్చాడు కదా అన్నారు కనుక 2 మాటలు చెప్పిన తర్వాత మరొక పాట చూపించిన తర్వాత ముగిస్తాను. ఓకేనా? సమయం వచ్చి 9 దాటింది, 9:10 కనుక మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కనుక మరికొన్ని మాటలు, 2-3 మాటలు మాత్రం చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యములు 2 మాటలు మాత్రం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎప్పటి వరకు సేవ చేశాడైనా, ఆనాటి భక్తులండి వాళ్ళు చనిపోయే వరకు, అంటే ముసలితనము వరకు కూడా ఏం చేశారు తెలుసా? సేవ చేశారు. వారి శేష జీవితాన్ని తండ్రితోనే గడిపారు, ప్రభువుకి ఇచ్చేశారు. భక్తులందరూ కూడా అబ్రహాం కానివ్వండి, మోషే కానివ్వండి, ఏమంటే ఏలియా కానివ్వండి, దావీదు కానివ్వండి, సమూయేలు కానివ్వండి, మీరు ఎవరు ఏ భక్తులను చూడండి, దేవుడు పిలిచిన నాటి నుండి చివరికి వారు వృద్ధాప్యం, వారి తుది శ్వాస, మరణించే వరకు కూడా వారు ప్రభువు కొరకు ఎదురు చూశారంట. అబ్రహాము హెబ్రీ పత్రికలో ఉంటుంది 11వ అధ్యాయంలో, పునాదులు గల పట్టణము కొరకు, అయ్యో మీకు తెలియదా? చూడండి హెబ్రీ పత్రిక 11 ఆ మాట చూద్దాం. 11వ అధ్యాయము హెబ్రీ రాసినటువంటి పత్రిక. అబ్రహాం గారు ఎప్పటి వరకు చూశాడట? ఎవరి కోసం చూశారు? ఎందుకు చూశారు? ఆయనకి చూడవలసిన అవసరం ఏమొచ్చింది? 11వ అధ్యాయము 12. ఆనాటి అపోస్తులు అందరూ కూడా, ఆనాటి భక్తులు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, సేవకులు కానివ్వండి, వాళ్ళు ఏం చేశారు? 13వ వచనం హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, వీరందరూ 10 చూడండి 10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయి అదనమాట. ఇక 13, వీరందరూ అంటే ఆనాటి ప్రవక్తులు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూశారు అని అంటే వీరందరూ 13, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును, పరదేశులు అంటే పరాయి దేశం, ఇది మన సొంత ఊరు కాదు, సొంత దేశం కాదు, ఇది మన సొంత గ్రామం కాదు, ఇది ఇంటి మీద మాత్రం రాసేస్తాం. నిలయం, సువార్థమ్మ నిలయం, మంచిదే. కానీ అబ్రహాము అన్నటి భక్తులు అంటున్నారు, వాళ్ళు ఎలా జీవించారు, ఎలా బ్రతికారు అంటే పరవాసులుగా బ్రతికారు. యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై చనిపోయారు. చూడండి ఎంత గొప్ప నిరీక్షణతో వాళ్ళు ప్రాణాలు విడిచారు. దేవుడు అంటున్నాడు, మీరు కూడా అదే పరిస్థితిలో మీరు ఉండాలి. మీ సమయాన్ని పోగొట్టుకోకండి, దేవునితో గడపండి. ఏదో ఒక టైంలో కొన్ని గంటలు కొంతసేపు తండ్రికి కేటాయించండి. నిన్ను కన్నాడుగా,
నిన్ను పెంచి పోషిస్తున్నాడు, సమస్తాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు, కాలాలను కలుగు చేసిన దేవుడు, కాలానుగుణంగా మనకి కావలసినటువంటి ఆహారాన్ని భద్రపరిచినటువంటి దేవుని కోసం మనం ఏం చేయగలుగుతున్నామో ఆలోచన చేయండి. ఆనాటి భక్తులు వాళ్ళు యాత్రికులుగాను పరదేశులుగాను, అంటే పరాయి దేశం. మనం ఏదైనా ఊరిలో ఇప్పుడు మేము ఉన్నాం, మాది జంగారెడ్డి కూడా మళ్ళీ మేము వెళ్ళిపోవాలి, ఎందుకంటే పక్క వేరే ఊరు వచ్చాం, పరాయి ఊరిది. మనం అందరము కూడా పరాయి దేశంలో ఉన్న ఎవరట మనం పరదేశులుగా ఉన్నామన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మన జీవితంలో. ఇది మన లోకం కాదు, మన జీవితం కాదు. ఎప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడో మనకి తెలియదు. ఇక అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, చూద్దాం అపోస్తుల కార్యాలకు రండి, 2 మాటలు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 21వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 21:13 13వ వచనం. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక. మరి ఎందుకు వెళ్తున్నాడు నేను యెరూషలేము అంటే? చావడానికి వెళుతున్నాను అంటున్నాడు. చూడండి, అయ్య బాబాయ్, చావడానికి వెళుతున్నాను. ఎందుకంటే యెరూషలేములో ఏం జరుగుతుందో తెలియదు, నన్ను ఎప్పుడు ఎవరు చంపేస్తారో తెలియదు, నేను వెళ్ళేది సువార్త కోసం వెళుతున్నాను అంటున్నాడు. నేను యెరూషలేము ఎందుకు వెళుతున్నానో తెలుసా? అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు నా మీద దాడి చేస్తారో, ఎవరు నన్ను చంపేస్తారో, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, మీరున్నారా అని అడుగుతున్నాడు. చావడానికి వెళుతున్నాను యెరూషలేము. అందుకే ఆయన అంటున్న మాట, బ్రతుకుట క్రీస్తే, చచ్చిపోతే లాభం. మనకు ఒక డైలాగ్ ఉంటుంది, ఎవరైనా చనిపోరనుకోండి ఏ ఇంట్లోనని, ఆ ఇంటికి ఏమొచ్చిందట? మీరు ఎవరో మాట్లాడతలేదు, పర్వాలేదు, వెంకట కృష్ణాపురం వారు విశ్వాసులు మాట్లాడవచ్చు. ఎవరైనా మరణించారనుకోండి ఇంట్లోని పెద్దోళ్ళు ఎవరో ఒకరు, మొత్తం మీద ఆ ఇంటికి ఏమొచ్చింది? కీడు. సిగ్గుండాలి ఈ మాట అంటాకే క్రైస్తవులుగా. పౌలేమన్నాడు తెలుసా? మేలు అన్నాడు, నువ్వు అంటున్నావు కీడు అంటున్నావు. అంటే మనకి ఇంకా దేవుని యొక్క ఆలోచన మనసు, మనకి దేవుని మాటలు అర్థం కాలేదు అని చెప్పాలి. మనం అంటున్నాం చచ్చిపోతే కీడు అంటున్నాం, బైబుల్ అంటుంది లాభము అంటుంది. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవా, బ్రతికితే నీ పరిచర్య, నీ సేవలో నన్ను వాడుకో, ఒకవేళ తీసుకెళ్ళిపోతావా, మరీ సంతోషం, ఆనందం. ఇలాంటి స్థితిలోనికి, ఇలాంటి భక్తి యథార్థత జీవితంలోనికి, ఆత్మీయ జీవితంలోనికి మనం వెళ్ళాలి. అందుకే ఈ సభలు దినదినము బలపరచబడాలి. సేవకునికి సహకారిగా ఉండాలి, సేవకుని మాట వినాలి, సేవకునితో మనం సంఘముగా నడవాలి. అదేనండి దేవుడు కోరుకునేది. అలా నడవకపోతే నష్టమా? చూడండి ఆ మాట. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 33వ వచనం, చివరి మాట. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 33వ వచనం. నడవకపోతే పూర్వము నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది, అది మెలితే దేవతకు సిద్ధపరచాడట దేవుడు. మెలితే అనేది ఒక పట్టణం, అది ప్రాంతం, అది అపోస్తుల గారిలో. ఇది మెలేకు దేవత, ఆవిడికి సిద్ధపరిచారంట. ఇది ఏమండి? లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేశాడు. అది ఎలా ఉందంటే అగ్నియు విస్తార కాష్టములు అంటే చాలా వికృతమైనది, భయంకరమైనది అని అర్థం. ఇక్కడ ఏదో చెప్పబోతున్నాడు చూడండి. కలిగి ఉన్నది గంధక ప్రవాహము వలె యెహోవా ఊపిరి దానిని రగులబెట్టుచున్నది.
అయిపోయిందా? ఇంతకీ తోపేదు ఆ పేరేంటి, దేవత పేరేంటి? దాని క్రింద ఫుట్ నోట్లు ఏముందో చూడండి. అనగా హేయమైన సమాధి, శ్మశానం. శ్మశానం దేవుడు అంటున్నాడు నీకు సమాధి సిద్ధపరిచా. అదేంటి ప్రభువా మేమేం చేసామంటారా? దేవుని చేతుల్లో పడుట బహు, ఇక మన ఇష్టానుసారంగా బ్రతకడానికి చెల్లదండి. మనం ఏదో అనుకుంటున్నాం. ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకుని బాప్తిసం తీసుకుని సంఘం అనే సహవాసంలో చేర్చబడ్డామో, క్రీస్తును ధరించుకున్నామో, మన నాటకాలు పనిచేయవు. అందుకే అంటున్నాడు నీకు సమాధి సిద్ధ. ఈ మాట ఇంకో చోట ఉంటుంది చిన్న ప్రవక్త గ్రంథంలో, నీకు సమాధి సిద్ధం చేశాను. మా పాస్టర్ గారు అనవసరంగా తీసుకొచ్చాడు ఈయన దూరం నుంచి. ఈ మొదటి రోజే చావు సమాధి అంటున్నాడు, ఇంకా 2 రోజులు ఎలా ఉంటుందో అనుకోకండి. దేవుడి మాటలు, దేవుడు హెచ్చరిస్తున్నాడు. హెచ్చరికలు దేవుడు ఉన్నారా? మనం దేవుడి చేతిలోనికి వచ్చేసాం. హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఇంకా చదవద్దు. ఇంకా దేవుని చేతిలోనికి వచ్చేసాం, దేవుని ఒడిలోనికి వచ్చేసాం. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, జీవిస్తే నీకు సమాధి సిద్ధం చేస్తా. దయచేసి దేవుడికి ఒక పేరే మనం తెలుసు మనకి. ఆయన కరుణామయుడు, దయామయుడు, కనికర సంపన్నుడు, కృప కలిగిన దేవుడు, కరుణావాత్సల్యత కలిగిన వాడు. ఇవే మనకు తెలుసు. కానీ ఆయనకి ఇంకో పేరు ఉంది. ఆయన బహు భయంకరుడు, భీకరుడు. 1 సైడ్ మాత్రం మనం చూస్తున్నాం, ఆయన 2వ సైడ్ చూడలేదు. మనం చూస్తే మనం చచ్చిపోతూ దేవుని వల్ల. ఈ రాత్రి, ఈ మొదటి రోజు రాత్రి దేవుడు తన మాటల ద్వారా హెచ్చరించినటువంటి హెచ్చరికలు మీ అందరి హృదయాలలో ఫలించును గాకని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీ ఇష్టానుసారంగా బ్రతకండి, దేవునికి దూరంగా బ్రతకండి, సంఘానికి దూరంగా బ్రతకండి, సహవాసానికి దూరంగా ఉండకండి. ఏదో సేవకుని మీద, సంఘం మీద చిన్న చిన్న నిందలు వేసి మీరు సహవాసానికి దూరం అయిపోకండి దేవుడు వల్ల. ఎందుకు అంటే దేవుడు సహించడండి. ఆయన బహు భయంకరుడు, భయంకరుడు. ఆయనకు మరొక పేరు ఉంది, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. యెహోవా. ఈ విషయాలు మీరు ఏ నాడు కూడా మీ జీవితంలో మర్చిపోకండి. కాలాలు ఇచ్చిన దేవునికి ఏమి ఇవ్వాలి? సమయం ఇవ్వండి. దేవుడు మనకి ఎంత ఇచ్చాడే. వేడినిచ్చాడు, చల్లదనాన్నిచ్చాడు, వెన్నెలిచ్చాడు, వర్షం ఇచ్చాడు, చక్కటి ఆహారం ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. సమస్తాన్ని సమకూర్చినటువంటి దేవాతి దేవునితో మనం గడుపుతున్న టైం ఎంత, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలీదు. ఈ చివరిగా ఈ పాట చూడండి. ప్రార్థనతో ఈ సమయాన్ని మరి స్థానిక దైవజనులకు అప్పగిస్తాం. ఒకసారి లైట్లు ఆర్పి బాబు, లైట్ ఆఫ్ చేయండి. ఈ చివరిగా పాట చూసుకుని మనం మరి సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం. మొదటి సభ, ఈ సువార్త సభలో దేవుడు మనతో సూటిగా మాట్లాడిన మాటను, కాలాన్ని ఇచ్చినటువంటి దేవునికి సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలని కోరుకుంటూ, మరి అవకాశం అనుగ్రహించినటువంటి కలుగు చేసిన దైవజనులు మరి రత్నం పాస్టర్ గారికి, రాజరత్నం గారికి, మరి తమ్ముడికి రాజేష్, మరి పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, చేరువచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరి మాటలు ముగిస్తున్నాను. మరి సమయాన్ని స్థానిక దైవ ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే.
ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి, ఏది నీది కాదు ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి, ఆకాశమెంత ఉన్నా భూమి ఎంత ఉన్నా నీరు ఎంత ఉన్నా గాలి ఎంత ఉన్నా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి ఎందుకు? ఆ దేవుడు ఇచ్చిన కాలమైపోయినందుకు. ఎందుకొచ్చావు నీవు తెలుసుకో, ఈ జనన మరణాల మధ్య కాలము ఎందుకు? కనిపించని ఆత్మరంగ ప్రవేశం, అది తిరిగి వెళ్ళుటకు భువి నుండి ఒక్క క్షణం. సంపాదించావు వదిలి వెళ్ళిపోయావు, చనిపోయావని తెలిసి నీ వారే కాల్చేశారు. మట్టిలో కలుపుటకు తొందర, బంధువులు అందరూ ముందర, శవము చూడాలని తొందర, కళ్ళ నుంచి కన్నీరింతర. చనిపోయావని తెలిసిన క్షణమే మనుషులంతా చేసేది ఈ పని, పుట్టించిన దేవుని కోసం చేశావా ఏ పని? ఏది నీది కాదు ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకొచ్చావు నీవు, ఈ సృష్టికర్త నీకెవరు? పుట్టిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? మృత్యు వచ్చేదెలా ఎవరికి, చచ్చిపోయేదెలా చివరికి, ఆత్మ వచ్చిందెలా జగతికి, కన్ను మూస్తే వెళ్ళేదెక్కడికి? గుర్తిస్తావని తెలిసేలోగా మృత్యు వచ్చేది ఎవరికి? నిన్ను పుట్టించిన దేవుడి తండ్రిని తెలుసుకోలేదు చివరికి. ఏది నీది కాదు